ఎలా ఉన్నారంతా? వెల్కమ్ టు నా టైప్. దిస్ ఈజ్ రవిశంకర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అందరికి, ఎందుకంటే ఒక 3 months నుంచి నా ఛానల్లో నేను వీడియోస్ ఏమి అప్లోడ్ చేయట్లేదు. సో రీజన్ ఏంటంటే నాకు కూడా లైఫ్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అవి ఉంటాయి కదా, వర్క్ ప్రెషర్లో పడిపోయి నాకు చేయడం అవట్లేదు. సో ఇక నుంచి అలా కాదు, రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను. మంచి మంచి కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో చూస్తూ ఉండండి. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే, మనందరికీ లైఫ్లో ఏదో ఒక టైంలో నేను చేంజ్ అవ్వాలి, మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి, నేను ఇంకా బెటర్ పర్సన్ అవ్వాలి, నా బెటర్ వర్షన్ని రీచ్ అవ్వాలని చెప్పి మనకి ఒక కోరిక వస్తుంది, కానీ చేయలేం. ట్రై చేసిన మధ్యలో వదిలేస్తాం. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, నేనే రీసెంట్గా ఒక 30 days ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ తీసుకున్నాను. 28 days, ఈవెన్ సండేస్లో కూడా ఆపకుండా 28 days రెగ్యులర్గా చేశాను. నా ఇన్స్టాలో నేను స్టోరీ కూడా పెట్టాను, మీరు చూడొచ్చు, నేను ఆ క్లిప్స్ చేస్తాను. సో 28 days నా ఛాలెంజ్ కంప్లీట్ చేశాక ఇంకొక 2 daysలో ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది అన్న టైంలో నాకు ఒక వర్క్ పర్పస్ మీద నేను అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళాల్సి వచ్చింది. సో ఎప్పుడైతే అలా వెళ్ళానో ఆ జర్నీ వల్ల అవ్వదనుకున్నాను, కానీ బట్ నాకు కుదిరిన టైంలో ఒక 20 minutes అక్కడ ఒక లోకల్లో ఒక పార్క్లో ఒక 20 minutes వర్కౌట్ అయితే చేశాను. సో అయింది, 28 days అలా కంప్లీట్ చేశాను. ఇంకో 2 daysలో ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది అనగా, అది సమ్మర్ సీజన్ అవటం వల్ల, డిహైడ్రేషన్ ఎక్కువగా ఉండటం వల్ల సో ఆ 2 days చేయలేకపోయాను. జనరల్గా ఇలా జరిగితే 2 రకాలుగా ఆలోచించవచ్చు. 28 days చేశాం కదా, ఇంకో 2 days చేయకపోతే ఏమవుతుంది అనుకోవచ్చు. కొంతమంది అరే ఇక్కడ 2 daysలో ఉంటుంది అనుకున్నగా ఫెయిల్ అయిపోయాం, మేబీ మనకి ఇది సెట్ అవుదేమో అని చెప్పి మధ్యలో వదిలేయచ్చు, గివప్ ఇచ్చేయచ్చు. కానీ నేను అలా అనుకోలేదు. సో ఎందుకో తెలుసా? సైకలాజికల్గా ఒక కాన్సెప్ట్ ఉంది, అదే 25 days హ్యాబిట్. సో 25 days కనుక మనం ఏదైనా ఒక పనిని ప్రాక్టీస్ చేస్తే రోజు వదలకుండా, అది మనకి హ్యాబిట్గా మారుతుంది. అది మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇది చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు కనుక మీ లైఫ్లో ఏదైనా చేంజ్ చేయాలనుకున్నా, మీరు చేంజ్ అవ్వాలనుకున్నా, అది ఫిట్నెస్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, అది చేంజ్ చేయాలి, ఇంత ముందు ఉన్నట్టు మనం ఉండొద్దు, కొత్తగా మారాలి అనుకుంటే కనుక 25 days హ్యాబిట్ అనేది మీరు పెట్టుకోండి. అంటే 25 days మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దాన్ని హ్యాబిట్గా చేంజ్ చేసుకోవాలి, దాన్ని రెగ్యులర్గా చేయాలి. సండే కదా, ఇది కదా, ఈరోజు బాగాలేదు, లో ఫీల్ అవుతున్నా, ఫీలింగ్స్ ఇంట్లో వాళ్ళు అని చెప్పి రీజన్స్ చెప్పకూడదు. ఆ వర్క్ని మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఫోకస్తో మీకు అది హ్యాబిట్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ డే నుంచి మీరు పుష్ చేయగల. మీరు ఒక 25 days జిమ్కి వెళ్ళాలి, ఫిట్నెస్ చేయాలని అనుకుందాం. ఇంకా మీరు జిమ్కి రెగ్యులర్గా వెళ్తా ఉన్నా, జిమ్కి వెళ్ళాలనే కదా, ఈవెన్ మీకు దొరికిన పార్క్లో కానీ లేదా మీ ఇంటి దగ్గర కానీ చిన్న చిన్న వర్కౌట్స్ చేయడం. అంటే వర్కౌట్ అనేది మన లైఫ్లో ఒక హ్యాబిట్గా మార్చుకుంటున్నాం మనం. సో అలా మార్చుకోవాలని కనుక 25 days మీరు ఆపకుండా ట్రై చేస్తే నెక్స్ట్ 26th day నుంచి ఆటోమేటిక్లీ మీరు ఇంకా పుష్ చేయక్కర్లేదు, వెళ్ళడానికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. వర్కౌట్ చేయడం కూడా మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది అనమాట. 25 days కనుక మనం కన్సిస్టెంట్గా చెయ్యాలంటే మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేయాలి. మన మైండ్ దానికి ప్రిపేర్డ్గా ఉండాలి, మన మైండ్ సెట్ మీద మనం ఫోకస్ పెట్టాలి. సో ఎగ్జాక్ట్లీ ఈ టాపిక్ మీద కూడా నేను ఇక మీద చాలా వీడియోస్ చేయబోతున్నాను. నాట్ ఓన్లీ ఫిట్నెస్, ఈ వీడియో అనే కాదు, ఇంకా చాలా వీడియోస్ మైండ్ సెట్ మీద చేయబోతున్నాం. ఎందుకంటే మన మైండ్ సెట్ని కనుక మనం కంట్రోల్ చెయ్యకపోతే మనం ఎలాంటి ఫిట్నెస్ గోల్ కావచ్చు, ఫిట్నెస్ గోల్ అనే కాదు, ఏదైనా సరే అచీవ్ చేయలేం. అయితే మైండ్ సెట్ని ఎలా చేంజ్ చేయాలి? మన మైండ్ సెట్ని చేంజ్ చేయడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. ఇంపాసిబుల్ కాదు, కానీ చాలా కష్టం. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు అన్ని డీవియేషన్స్ ఉన్నాయి, అన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఇవి ఉండగా మన మైండ్ సెట్ని చేంజ్ చేయడం అంత ఈజీ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవేంటో తెలుసుకోవాలి. సో దీనివల్ల నా మైండ్ చేంజ్ అవుతుంది, దీనివల్ల నేను డిస్ట్రాక్ట్ అవుతున్నా, డీవియేట్ అవుతున్నా. సో అవి మనం ఫస్ట్ అడ్రస్ చేస్తే కానీ మనకు అసలు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందో తెలియదు. సో అందుకే ఈ పర్టికులర్ టాపిక్ మీద నేను వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో మన మైండ్ సెట్ని చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని ఏదైతే చెడదొబ్బుద్దో మనం తెలుసుకోవాలి. వాటిలో ఫస్ట్ వచ్చేది ఇదే. సో ఇది ఒకప్పుడు 24 hours మన పాకెట్లో ఉండేది. సో ఇప్పుడు ఇది 24/7 మన చేతుల్లోకి వచ్చేసింది. విచ్ మీన్స్ మనం ఇందులో చూసే కంటెంట్, మీరు కనుక ఒక 5 minutes మీకు టైం దొరికింది, మీరు ఏం చేస్తారు? ఫోన్ తీసి రీల్స్ చూస్తారు. ఇది ప్రాబ్లం కాదు, రీల్స్లో మనం ఎలాంటి కంటెంట్ చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో మీరు చూసే కంటెంట్ మీ పర్సనల్ గ్రోత్కి ఉపయోగపడేలా ఉండాలి. మీ మైండ్ సెట్ని డిస్ట్రాక్ట్ చేయకూడదు, మీ మైండ్ సెట్ని డ్యామేజ్ చేయకూడదు. అది మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్నెస్ అయ్యి ఉండొచ్చు, మీరు చూసే కాంటెంట్ మీ ఫిట్నెస్కి, గోల్స్కి ఉపయోగపడేలా ఉండాలి, మిమ్మల్ని ఇంకా బెటర్ పర్సన్గా మార్చాలి. ఇప్పుడు మీరు డైట్లో ఉన్నారు, రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉండుంటే ఒక ఫుడ్ బ్లాగ్ వచ్చింది అనుకుందాం, వెంటనే నిజం చెప్పండి మీకు ఏమనిపిస్తుంది ఆ ఫుడ్ బ్లాగ్ చూడగానే?
ఒక వారం రోజుల నుంచి కంట్రోల్డ్ గా డైట్ చేస్తున్న మీకు ఆ ఫుడ్ బ్లాగ్ చూస్తే వెంటనే క్రేవింగ్ వస్తుందా లేదా? నిజం చెప్పండి, వస్తుంది. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఎందుకంటే మనం వారం రోజుల నుంచి ఒక మంచి ఫుడ్ తీసుకుంటున్నాం. అఫ్ కోర్స్ అది కొంచెం టేస్టీగా ఉండకపోవచ్చు, ఆడు చూపించిన టేస్టీగా ఉండకపోవచ్చు. సో అందుకని ఏమనిపిస్తుంది అంటే సడన్ గా మనకు చూడగానే ఒక అజ్జి వచ్చేస్తుంది, ఒక క్రేవింగ్ వస్తుంది, షుగర్ క్రేవింగ్ వస్తుంది. అరే ఒకసారి తింటే ఏమైపోద్ది. ఎందుకంటే మైండ్లో ఎలా అనిపిస్తుంది అంటే మనం వారం రోజుల నుంచి చేస్తున్నాం కదా, ఒక్కరోజు తింటే ఏమైపోతుంది, ఈ ఒక్కరోజు తింటాం మళ్ళీ రేపటి నుంచి చేసేద్దాం అని ఒక ఇమేజ్ వస్తుంది బ్రెయిన్లోకి. అలాగే ఎందుకంటే వాళ్ళు అలా చూపిస్తారు. ఆ టైంకి మీకు ఆ ఐటమ్తో అవసరం లేదు, కానీ చూసాం కాబట్టి మీ మైండ్లో స్ట్రైక్ అవుతుంది ఇలా తినాలి ఎప్పుడైనా. సో ఇమీడియట్లీ ఒక చిన్న రీల్, ఒక ఫుడ్ బ్లాగే మీ మైండ్ని డిస్ట్రాక్ట్ చేసి పడేసింది. ఫోన్ తీసి చూడలే కానీ ఒక ఊళ్ళో 10 మంది 20 మంది అందరూ ఫుడ్ బ్లాగ్స్ మీద పడ్డారు. నాట్ ఓన్లీ ఫుడ్ బ్లాగ్స్ అనే కాదు, సోషల్ మీడియాలో చూసే కాంటెంట్, అందులో ఉండే రీల్స్, మీమ్స్, వీడియోస్, ఇవన్నీ మన మైండ్ సెట్ని డ్యామేజ్ చేసి పడేస్తున్నాయి. సో అందుకనే చెప్తున్నా, మీరు ముందు ఫోకస్ అక్కడ పెట్టాలి. ఎక్కువసేపు మనం దేంట్లో అయితే గడుపుతున్నాం, ఆబ్వియస్లీ మనం అందరం ఎక్కువసేపు ఫోన్లోనే గడుపుతున్నాం కాబట్టి ఆ ఫోన్లో మనం చూసే కంటెంట్ మీద ఫోకస్ పెట్టాలి. మనం కనుక రైట్ కైండ్ ఆఫ్ కంటెంట్ చూస్తే మన మైండ్ సెట్ కరెక్ట్ వేలోనే వెళ్తుంది. రాంగ్ కైండ్ ఆఫ్ కంటెంట్ చూస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో దానికి హెల్ప్ అయ్యే కంటెంట్ మీరు చూడాలి తప్ప ఏదో సరదా కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి ఏదో వచ్చిన కంటెంట్ చూడొద్దు. ఎప్పుడైతే అలా చూస్తారో మీకు ఏమనిపిస్తుంది అంటే రైట్ నో నేను చేస్తున్న పని బోరింగ్, నేను ఇప్పుడు చేస్తున్న పని బోరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్నెస్ మీద చాలా మంది ఫీల్ అవుతారు, వెళ్ళారు ఇది ఇంత బోరింగ్గా ఉంది, అదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి ఐదర్ దీన్నైనా డిస్కంటిన్యూ చేయొచ్చు, దానైనా ట్రై చేయొచ్చు. మీరు ఏదైతే చేంజ్ అవ్వాలని ఒక డిసిషన్ తీసుకుని స్టార్ట్ చేశారో అది మెల్లిమెల్లిగా వీక్ అయిపోతూ వస్తుంది. ఆ డిసిషన్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఎందుకు అంటే ఈ కాంటెంట్ వల్ల. మీరు ఏదైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో దానికి ఉపయోగపడే కంటెంట్ చూస్తే మీ మైండ్ సెట్ అనేది స్టేబుల్గా ఉంటుంది, దాన్నే ఫోకస్ ఉంటుంది, దాన్నే చెయ్యాలి, అచీవ్ చేయాలి, ఓకే దానికి ఇది హెల్ప్ అవుతుందా, ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ చూడమని. ఏదైతే డిస్ట్రాక్ట్ చేస్తుందో అర్జెంట్గా మీరు ఏం చేస్తారు, ఏవైతే డిస్ట్రాక్ట్ చేస్తున్నాయో రీల్స్ కావచ్చు, ఫుడ్ బ్లాగ్స్ కావచ్చు, నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టేది. సో మనం చూసే కంటెంట్ మన గ్రోత్కి హెల్ప్ అవ్వాలి. సో అలాంటి కంటెంట్ మీకు ఇవ్వడానికి నేను రెడీ. నాకు మీ సైడ్ నుంచి కావాల్సిందల్లా ఒకటే, అది మీ సపోర్ట్. మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తే నాకు అర్థమవుతుంది. సో మీరు చేంజ్ అవ్వాలని ఎంత డిజైర్తో ఉన్నారు, మీకు ఎంత కోరిక ఉంది, మీరు ఖచ్చితంగా చేంజ్ అవ్వాలనుకుంటున్నారండి. సో నేను ఇంకా వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సో చాలా తక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే ఈ పర్టికులర్ టాపిక్ మీద వీడియోస్ చేయడం అయితే నేను చూసాను. ఎక్కువ మంది వీటి గురించి వీడియో చెయ్యరు. యాక్చువల్ సీక్రెట్ వచ్చేసి ఇదే, వాళ్ళు మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవడం వల్లే జరుగుతుంది. ఎవరికైనా అదే జరుగుతుంది. మైండ్ సెట్ చేంజ్ చేసుకోకుండా సక్సెస్ అవ్వడం అనేది జరగదు. మన పర్సనల్ గ్రోత్కి అడ్డొచ్చే ప్రతి విషయం గురించి, మన ఫీలింగ్స్ గురించి, మన ఆలోచనల గురించి నేను అడ్రస్ చేస్తూ వీడియోస్ చేస్తాను. నాట్ ఓన్లీ ఫిట్నెస్, చెప్పాను కదా ఫిట్నెస్ మీదే కాదు, అది ఏ టాపిక్ అయినా అవ్వకుండా అన్నిటి గురించి మనకు డిస్కస్ చేద్దాం. నేను అన్నిటి గురించి సొల్యూషన్స్ తీసుకొచ్చి మీకు వీడియో రూపంలో నేను ఇస్తాను. సో అవన్నీ చూడాలనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ నేను రాబోయే వీడియోలో నా 30 days ఆఫ్ ఛాలెంజ్లో నాకు ఎలాంటి రూల్స్ ఉన్నాయి, టైం టేబుల్ ఏంటి, అసలు ఏంటి, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేయాలి, ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇంకొక వీడియో చేస్తాను. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. నేను చెప్పాను కదా ఫిట్నెస్ గురించి కాదు, ఇది మన మైండ్ సెట్ గురించి, మన మెంటల్ హెల్త్ గురించి. మీరు చెప్పండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ పర్టికులర్ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. సో అయితే మన వీడియో ఎండ్కి వచ్చింది. అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై మై స్ట్రాంగ్ పీపుల్.